కోరుకుంటున్నాం. అక్కడే కూర్చోండి కూర్చోండి. అందరికీ నమస్కారం. నీ ప్రేమనే గుర్తించగా నీతో పాటే నేనొచ్చాగా, నీ అడుగులో నా అడుగుని ఓసారైనా గమనిస్తేగా కన్నీళ్ళే జన్మెత్తకుండా నీ చుట్టూ చిరునవ్వైపోతా మంటల్లే మండేటి ఎండ నిన్ను వచ్చి తాకకుండా వాన మబ్బునవుతా రుబరు ఏరుబరు ఏరుబరు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు మాట్లాడాలి, చాలా విషయాలు మాట్లాడుకుందాం. మళ్ళీ ఇంకో ఫంక్షన్లో కలిసి గట్టిగా మాట్లాడుకుందాం. చాలా విషయాలు మాట్లాడాలి. నిజంగా చాలా పెద్ద ప్రయాణం, చాలా విషయాలు నేర్చుకున్నాను, చాలా విషయాలు మీతో పంచుకోవాలి. ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. లవ్ యూ. థ్యాంక్ యూ భీమ్స్ గారు. సుప్రియ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఏమండి దోమలు ఉన్నాయంట. సారీ ఓడమస్ థ్యాంక్ యూ ఆల్. మీరందరూ చాలా యూనో ట్రబుల్ తీసుకుని ఇంత దూరం రావటం, ఈ టైంకి రావటం జస్ట్ బికాజ్ మా ఎక్సైట్మెంట్ మీతో పంచుకోవాలని. బికాజ్ మనకి ఒక లాంగ్ జర్నీ చేసినాక ఈరోజు పొద్దున్న షూటింగ్ అయిపోయింది అని అంటే కొంచెం నిజంగా షనీల్ అన్నట్టు ఇప్పుడు రేపు నుంచి ఏం చేయాలి అని అనిపించింది. దెన్ సినిమా రిలీజ్ చేయాలి కదా. సో ఐ జస్ట్ థింక్ ఈ జర్నీలో మేము ఎంత ఏం చేసినా కూడా బయటికి తీసుకెళ్ళేది ఇట్స్ యూ ఆల్. సో మా ఎక్సైట్మెంట్ మీతో పంచుకుందామని ఇట్ వాజ్ థాట్ టు కమ్ ఇన్వైట్ యూ అండ్ సీ మేమేమి ఇక్కడ క్రియేట్ చేసాము, ఎలాంటి సినిమా తీయటానికి ప్రయత్నం చేసాము. అండ్ ఇక్కడ ఎవ్రీబడి అంటే నిజంగా జర్నీ ఒక 2.5 years పైన జరిగింది ఈ జర్నీ. అండ్ ధనుష్కి ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ డిఓపి, షనీల్కి ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ డైరెక్టర్, అనురాగ్ సర్స్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు, శేష్ గారు's ఫస్ట్ ఫిల్మ్ ఇన్ అ లవ్ స్టోరీ. ఐ థింక్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ లవ్ స్టోరీ. నాగేంద్ర గారు నేను కొన్ని సినిమాలు కలిసి చేసాం. భీమ్స్ గారితో ఫస్ట్ టైం పాపం చాలా ఇబ్బంది పెట్టాము. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఆయన తెలుసో తెలియకుండా అన్నపూర్ణలోనే ఆయన రికార్డింగ్ స్టూడియో పెట్టుకోవటం, మేము దాని పక్కనే ఉంటాం. ఆయనకి చాలా ఇబ్బంది అయింది. నాకెవరో చెప్పారు, మీరు లోపల వస్తున్నప్పుడు మీకు చెప్పొద్దండి, భీమ్స్ గారు వచ్చారు స్టూడియోలో ఉన్నారని చెప్పొద్దు, మీరు వెళ్ళి ఆయన్ని ట్రబుల్ చేస్తారంట అని. సో ట్రబుల్ చేసిన వాళ్ళందరికీ సారీ. అండ్ ఈ సినిమా ఇంత ఈ పాయింట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ గైజ్, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ బ్రోస్ అంటారంట. నేను 2.5 సంవత్సరాలు బ్రో 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 అని అనుకుంటానే ఉన్నారు. మధ్యలో ఒకసారి ఎవరో వచ్చి నన్ను బ్రో మేడం అని కూడా పిలిచారు. సో బ్రో మేడం అని. సో థ్యాంక్ యూ మేడం. బ్రో మేడం. థ్యాంక్ యూ సుప్రియ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్